in the unit of this microbiology, the remaining chapter is 8th chapter virus. సూక్ష్మజీవ శాస్త్రం అనేటటువంటి యూనిట్ నుంచి తదుపరి అధ్యాయంగా వైరస్లు అనేటటువంటి వాటిని అధ్యయనం చేయబోతూ ఉన్నాం. ఈ వైరస్లు అనేటటువంటి జనరల్గా మనం కనుక చూసినట్లయితే ఈ వైరస్లు అనేటటువంటివి వీటిని బయలాజికల్ ఎంటిటీస్ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. ఇవి జీవరూపాలు, అంటే ఒక రకమైన జీవరూపాలు. ఎట్లా అంటే ఇవి బ్యాక్టీరియా, వైరస్సు, బ్యాక్టీరియా, శైవలాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవా, మొక్కలు, జంతువులు వీటన్నిటికి సంబంధించినటువంటి కణాలకు సంక్రమిస్తూ ఉంటుంది. ఇది వైరస్సే, కానీ ఈ వైరస్ ఈ ఉండేటటువంటి బ్యాక్టీరియా, శైవలాలు, తర్వాత శిలీంధ్రాలు, ప్రోటోజోవా, మొక్కలు, జంతువులు అన్ని రకాల కణాలకు ఇన్ఫెక్షన్ను కలిగజేసేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గ్రూపుకు సంబంధించినటువంటి సమూహాలనే, జీవరూపాలనే, బయలాజికల్ ఎంటిటీస్ని ఈ వైరస్ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. ద వైరస్ దే ఆర్ రిగార్డెడ్ యాజ్ దట్ బయలాజికల్ ఎంటిటీస్. దే ఆర్ ద స్పెషల్ గ్రూప్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ which can infect the bacteria, algae, fungi, protozoa, plants and animals and everything. అదే ఈ బ్యాక్టీరియాల గురించి నిర్మాణం చూస్తే వీటికి ఒక కణం అనేటటువంటి రూపం అనేటటువంటిది ఉండదు. దే ఆర్ ద ఏ సెల్యులార్. కణం అనేటటువంటి కణం యొక్క రూపం అనేది ఉండదు. జస్ట్ దే ఆర్ ద పార్టికల్స్. వైరస్ అనేటటువంటి రేణువుల రూపం లోపల ఉంటుంది. కణం కంటే కూడా చాలా మైక్రాస్కోపిక్గా చెప్పుకుంటాం. ఈ వైరస్ రేణువు లోపల చూసినట్లయితే దీని లోపల కేంద్రకామ్లం అనేటటువంటిది ఉంటుంది. ఈ కేంద్రకామ్లం అనేటటువంటిది ఉంటే డిఎన్ఏనైనా ఉంటుంది, లేదా ఆర్ఎన్ఏనైనా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. మేబీ ద డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ రెండిట్లలో ఏదో ఒక రకానికి చెందినటువంటి మనకు కేంద్రకామ్లం మాత్రమే ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. మరి మనకు ఈ వైరస్ యొక్క నిర్మాణాన్ని కనుక చూసినట్టయితే మధ్యలో కేంద్రకామ్లం ఉంటుంది. ఆ కేంద్రకామ్లం చుట్టూరా కూడా ఒక ప్రోటీన్ తొడుగు అనేటటువంటిది ఉంటుంది. ద సెంట్రల్లీ లొకేటెడ్ దట్ న్యూక్లిక్ యాసిడ్ ఈస్ దేర్. అరౌండ్ దట్ న్యూక్లిక్ యాసిడ్ ప్రోటీన్ ఎన్వలప్ ఈజ్ ప్రజెంట్. ఈ యొక్క ఎన్వలప్ ఆచ్ఛాదన అనేటటువంటిది ప్రోటీన్ తోటే కాకుండా కొన్ని సందర్భాల లోపల లిపిడ్స్, తర్వాత కార్బోహైడ్రేట్స్ తోటి కూడా మనకు ఆచ్ఛాదన అనేటటువంటిది ఆవరించబడి ఉండడం జరుగుతుంది. సమ్టైమ్స్ దెర్ ఇస్ అ స్కోప్ ఫర్ ద దెర్ మే బి దట్ లిపిడ్ అండ్ కార్బోహైడ్రేట్ కంటైనింగ్ ఎన్వలప్స్ ఆల్సో బి ఎన్వలప్డ్ దట్ ద న్యూక్లిక్ యాసిడ్స్. ఈ వైరస్లు అనేటటువంటి ఎలా ఉంటాయంటే వీటి లోపల చాలా వరకు కణం లోపల జరిగేటటువంటి జీవక్రియలు అనేటటువంటి ప్రదర్శించవు. దే కెనాట్ షో ఆల్ ద మెటబాలిక్ యాక్టివిటీస్ విచ్ టేక్స్ ప్లేస్ ఇన్ దట్ ద లివింగ్ సెల్స్. ఈ వైరస్లు అనేటటువంటి వాటిని ఓన్లీ వ్యాధిని సంక్రమింపచేసేటటువంటి రేణువులుగా చెప్తూ ఉంటాం. దే ఆర్ ఓన్లీ known as that the particles which can spread the diseases or which can infect. So the infectious particles are known as that virus. ఈ వైరస్ అనేటటువంటి అవికల్ప కణాంతస్థ పరాన్న జీవులుగా చెప్పుకుంటాం. అంటే ఇవి వైరస్ అనేటటువంటి బయటి వాతావరణంలో ఉన్నంతకాలం అవేం కావు. ఎప్పుడైతే అవి ప్రత్యేకమైనటువంటి ఒక అతిథేయ యొక్క కణాన్ని ఆక్రమిస్తాయో, ఆ సూటబుల్ హోస్ట్ యొక్క సెల్ని ఎప్పుడైతే ఆక్యుపై చేస్తాయో అప్పుడే ఏమవుతుంది, దే కెన్ అండర్గో ద డెవలప్మెంట్. వాటి లోపల వృద్ధి అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. సో ద వైరాలజీ అంటే వైరస్ల గురించిన విస్తృతమైన అధ్యయనాన్ని వైరాలజీ అంటాం. వైరాలజీ ఈజ్ ఎ స్టడీ విచ్ ద ఎక్స్టెన్సివ్ స్టడీ ఆఫ్ ద వైరస్ ఈజ్ నోన్ యాజ్ దట్ వైరాలజీ. తర్వాత ఈ వైరస్ సంబంధించినటువంటి కొన్ని రకాల చారిత్రాత్మకమైనటువంటి పరిశోధనల గురించి చెప్పుకుందాం. మొట్టమొదటిసారిగా వైరస్ గురించి రష్యన్ ప్యాథాలజిస్ట్, వృక్షవ్యాధి శాస్త్రవేత్త అయినటువంటి డిమిత్రీ ఐవనోస్కీ అనేటటువంటి వాళ్ళు పొగాకు లోపల వచ్చేటటువంటి మొజాయిక్ వ్యాధి, చిత్రవర్ణ తెగులు, పొగాకులో వచ్చేటటువంటి చిత్రవర్ణ తెగులు మీద అతను అధ్యయనం చేస్తున్నప్పుడు వీటిని వైరస్లు అనేటటువంటి వాటిని కనుక్కోవడం జరిగింది. అయితే ఈ ఐవనోస్కీ చేసినటువంటి ప్రయోగాలను ఉపయోగించి ఇతను ఏం చేసినంటే వ్యాధిని కలుగజేసేటటువంటి కారకాన్ని ఒక నిర్దిష్టమైనటువంటి రూపం లేనటువంటి
ఒక సజీవ సాంక్రమిక ద్రవం కాంటాజియం వైవం ఫ్లూయిడం అనేటటువంటి దాని ద్వారా వస్తుందనేటటువంటి విషయాన్ని మార్టినస్ బైజరింగ్ అనేటటువంటి శాస్త్రవేత్త తెలియజేయడం జరిగింది. తర్వాత ఫ్రాంకెల్ కన్రాడ్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ టొబాకో మొజాయిక్ వైరస్ అనేటటువంటిది దాని లోపల జన్యు పదార్థం ఆర్ఎన్ఏగా ఉంటుందనేటటువంటి విషయాన్ని నిర్ధారణ చేసి చెప్పడం జరుగుతుంది. సో ఫ్రాంకెల్ కన్రాడ్ ఈజ్ ఎ సైంటిస్ట్ who proved the genetic material in tobacco mosaic is the RNA. తర్వాత WM స్టాన్లీ అనే శాస్త్రవేత్త ఈ కంటాజియం వైవం ఫ్లూయిడ్ ఏదైతే ఉన్నదో దాన్ని శుద్ధి చేసి పొగాకు మొజాయిక్ వ్యాధి అనేటటువంటిది కలిగజేసేటటువంటి వైరస్ని స్ఫటికీకరణం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. దాని పొగాకు మొజాయిక్ వైరస్ టొబాకో మొజాయిక్ వైరస్ TMV అనేటటువంటి పేరు పడ్డారు. సో WM స్టాన్లీ ఈజ్ ద సైంటిస్ట్ హూ క్రిస్టలైజ్డ్ ద వైరస్. మనము ఈ వైరస్ల యొక్క వర్గీకరణ గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ద టాక్సానమీ ఆఫ్ వైరస్ ఇది ఇంపార్టెంట్. ఈ టాక్సానమీ ఆఫ్ వైరస్ అనేటటువంటి దాని లోపల మనకు ఈ వర్గీకరణకు ప్రామాణికంగా ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరస్ ICTV అనేటటువంటిది ఉన్నది. ఈ ICTV అనేటటువంటిది వైరస్ల యొక్క నామెన్క్లేచర్ ఆఫ్ వైరస్, వర్గీకరణ క్లాసిఫికేషన్ ఆఫ్ వైరస్ అనేటటువంటి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ తర్వాత నిబంధనలు నియంత్రించడం అనేటటువంటి జరుగుతుంది. ఈ యొక్క వైరస్ యొక్క దాని లోపల ఈ ICTV అనేటటువంటి పథకం లోపల 3 వర్గీకరణ స్థాయిలు అనేటటువంటి కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ కుటుంబం, ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ లోపల కొన్ని ఉపకుటుంబాలు సబ్ ఫ్యామిలీస్ ఆల్సో బి ఇంక్లూడెడ్ చేర్చబడ్డాయి. తర్వాత రెండవది సెకండ్ వన్ ప్రజాతి, జనరా, తర్వాత జాతి, స్పీసీస్ అనేటటువంటివి ఉన్నాయి. కుటుంబాల యొక్క పేర్లు అనేటటువంటిది ప్రతి ఒక్క ఫ్యామిలీ యొక్క పేరు అనేటటువంటి విరిడే అనేటటువంటి పదంతో అంతం కావడం అనేటటువంటి జరుగుతుంది. ప్రజాతి నామం అనేటటువంటి వైరస్ తోటి, జాతినామం అనేటటువంటి దాని యొక్క స్వభావం నేచర్ అనేటటువంటి వర్ణించుకుంటూ వాటన్నిటిని కూడా ఆంగ్లం లోపల ఇంగ్లీష్ లోపల చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ICTV పద్ధతిని ఉపయోగించుకొని మానవుల లోపల వైరస్ కలిగచేసేట అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ ఎయిడ్స్ అనేటటువంటి దాన్ని చూద్దాం. కుటుంబం, ఫ్యామిలీ వర్గీకరణను చూసినట్టయితే కుటుంబం, ఫ్యామిలీ, రెట్రో విరిడే. చూడండి ఇక్కడ ఆ కుటుంబం పేరు అనేది విరిడే అనే పదంతో అంతమైంది. that family it is that ended with that viridae name. ప్రజాతి అనేటటువంటి జనరా చూసినట్టయితే వైరస్ అనే పదంతో అంతమైంది. చూడండి లెంటి వైరస్. జాతి దాని యొక్క లక్షణం, ఆ జాతి యొక్క స్వభావం అనేటటువంటి చెప్తుంది. స్పీసీస్ అనేటటువంటి హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఇది మనకు దాని యొక్క స్వభావం కింద చెప్పుకుంటాం. ఇది మనకు జనరల్గా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. వైరస్ యొక్క స్ట్రక్చర్ని కనుక చూద్దాం. వైరస్ల యొక్క నిర్మాణం, స్ట్రక్చర్ ఆఫ్ వైరస్ల యొక్క పరిమాణం అనేటటువంటిది కనుక చూసినట్టయితే టొబాకో మొజాయిక్ లోపల కనిపించినట్టుగా 300 నానోమీటర్లు మొదలుకొని పార్శ్వ వైరస్ అనేటటువంటి దాని లోపలలాగా 20 నానోమీటర్స్ వరకు ఉండడం అనేటటువంటి జరుగుతుంది. సో ద సైజ్ ఆఫ్ దిస్ వైరస్ ఇట్ మే బి రేంజ్ ఫ్రమ్ ద 300 నానోమీటర్స్ టు ద 20 nanometers. TMV is in the tobacco mosaic virus and parvo virus that is the 20 nanometer. తర్వాత సర్పిల వైరస్లు అనేటటువంటి ఉన్నాయి. ఈ సర్పిల వైరస్లు అనేటటువంటి స్పైరల్లీ వైరస్ అని చెప్పుకోండి. స్పైరల్లీ కాయిల్డ్ వైరస్. ఇవి మనకు పొడవైన దండాల్లాగా ఉండి దృఢంగా నమ్యంగా ఉండడం అనేటిది ఫ్లెక్సిబుల్ అండ్ రిజిడ్. సో ఇవి ఎగ్జాంపుల్ ఫర్ దిస్ వన్ ర్యాబిస్ వైరస్ అండ్ టొబాకో మొజాయిక్ వైరస్. అక్కడ అన్నీ కూడా మనకు ఫిగర్స్ అనేటటువంటి రకరకాల వైరస్ల యొక్క ఫిగర్స్ అనేవి చూపించడం జరిగింది. అదేవిధంగా అనేక జంతు వృక్ష బ్యాక్టీరియాలు మరి వైరస్లు అనేటటువంటివి బహుభుజి ఆకృతి లోపల బహుతలాలతోటి పాలీహైడ్రిక్ అనేటటువంటి వాటి లోపల హెర్పెస్, దీనికి ఎగ్జాంపుల్ హెర్పిస్ సింప్లెక్స్, పోలియో వైరస్ అనేటటువంటివి మనం గమనించడం జరుగుతుంది. మరి ఈ వైరస్ల యొక్క నిర్మాణాన్ని కనుక మనం చూసినట్టయితే, స్ట్రక్చర్ ఆఫ్ వైరస్ కనుక చూసినట్టయితే కొన్ని వైరస్ల లోపల క్యాప్సిడ్ అనేటటువంటి ఒక ఆచ్ఛాదన, ఆ క్యాప్సిడ్ అనేటటువంటి ఆచ్ఛాదన అంటే దట్ వైరస్ ఈజ్ దట్ ఎన్వలప్డ్ విత్ ద ఎన్వలప్ దట్ ఇట్ ఈస్ నోన్ యాజ్ దట్ క్యాప్సిడ్. ఎగ్జాంపుల్ ఇస్ ద ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనేటటువంటిది ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం.
ఇది ఒక ఎన్వలప్ వైరస్, ఆచ్ఛాదయుతమైనటువంటి వైరస్గా చెప్పుకుంటాం. ఇక తర్వాత బ్యాక్టీరియోఫేజ్. బ్యాక్టీరియోఫేజ్ అంటే ఏంది? బ్యాక్టీరియాను ఆశించేటటువంటి వైరస్. ద వైరస్ విచ్ కెన్ ఇన్ఫెక్ట్ ద బ్యాక్టీరియా ఈజ్ నోన్ యాజ్ ద బ్యాక్టీరియోఫేజ్. ఇది సంక్లిష్టమైన కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇటువంటి సంక్లిష్ట వైరస్ లోపల మనకు తల అనేటటువంటి భాగము, తోక అనేటటువంటి భాగం అనేటటువంటి రెండు కనిపిస్తుంటాయి. హెడ్ అండ్ టెయిల్ వాల్. ఈ యొక్క తల భాగం అనేటటువంటి బహుభుజ సౌష్ఠవాన్ని కలిగి ఉండడం అనే పాలిహెడ్రిక్ సిమెట్రీ అనేటటువంటిది ఉంటుంది. తోక లోపల ఉండేటటువంటి తొడుగు భాగం, తోక తొడుగు మనకు టెయిల్ షీత్ అనేటటువంటి కనుక చూసినట్టయితే సర్పిలాకార సౌష్ఠవం అంటే స్పైరల్ సిమెట్రీ అనేటటువంటి మనకు గమనించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు రకరకాల బ్యాక్టీరియాలు, వాటి యొక్క సైజెస్, షేప్స్ అనేటటువంటి మనము చూడడం అనేటటువంటి జరుగుతుంది. చూడండి, వైరలో వైరస్ అనేటటువంటిది, హెర్పిస్ వైరస్, ర్యాబిస్ మన కుక్క కాటు వల్ల వచ్చేటటువంటిది, మిజిల్స్, తర్వాత హెచ్ఐవి వైరస్, సార్స్ వైరస్, తర్వాత ఎబోలో వైరస్, ప్యాపిలో వైరస్, డెంగ్ వైరస్, హెపటైటిస్ సంబంధించిన వైరస్, హెపటైటిస్ సి, బి, ఏ, తర్వాత పార్వో వైరస్, ఇన్ఫ్లుయెంజా వైరస్, ఎడినో వైరస్, రోటో వైరస్. సార్స్ కిందనే మనకు కరోనా వైరస్ కూడా వస్తుందండి. అయితే ఈ వైరస్ యొక్క నిర్మాణం ఇక్కడ కూడా చాలా మటుకు పటాలు అనేటటువంటి డయాగ్రామ్స్ అనేటటువంటి మనకు టెక్స్ట్లో లేనటువంటి ఉన్నాయి. ఇక్కడ టెక్స్ట్లో లేనటువంటి ఉన్నాయి, గమనించండి. ఈ వైరస్ యొక్క స్ట్రక్చర్ కనుక మనం చూసినట్టయితే అన్ని వైరస్ లోపల కూడా రెండు ప్రాథమిక అంశాలు అనేటటువంటి ఉంటాయి. ఫండమెంటల్లీ దేర్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ దే. ద ఫస్ట్ వన్ ఈజ్ ద కోర్, అంటే మొదటి దాన్ని కోర్, కేంద్రకామ్లం అంటాం. అంటే జీనోమ్ను ఏర్పరిచేటటువంటి కేంద్రకం కలిగినటువంటి పదార్థం ఉంటుంది కేంద్రకామ్లం. అది మేబీ డిఎన్ఏ అయినా ఉండొచ్చు, ఆర్ఎన్ఏనైనా ఉండవచ్చు. సో మనకు కేంద్రకామ్లం ఉంటుంది. కేంద్రకామ్లం చుట్టూ ఒక నిర్దిష్టమైనటువంటి క్యాప్సిడ్ అనేటటువంటిది ఒక ప్రోటీన్ తొడుగు ఉంటుంది. అది క్యాప్సిడ్ అనేటటువంటి ప్రోటీన్ యొక్క ఉపప్రమాణాలతో తయారై ఉంటుంది. వాటిని ఏమంటారంటే క్యాప్సోమియర్లు అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. ఈ వైరస్ల లోపల జన్యు సమాచారం అనేటటువంటిది రెండు పోగులు, డిఎస్ అంటే డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ, లేదా ఎస్ఎస్ సింగిల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ, ఒకే పోగు కలిగినటువంటి డిఎన్ఏ, రెండు పోగులు డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ లోపల ఉంటాయి. మరి అదేవిధంగా మొక్కలు నాశించేటటువంటి వైరస్ లోపల చూసినట్టయితే ఎస్ఎస్ఆర్ఎన్ఏ, సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ మనకు కనిపించడం జరుగుతుంది. జంతువుల నాశించేటటువంటి వాటి లోపల సింగిల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ అనేటటువంటివి మనకు కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది. మరి ఈ వైరస్ యొక్క నిర్మాణంలో ఇప్పుడు మీరు చూడండి, మనకి ఇప్పుడు మానవాళిని పీడిస్తున్నటువంటి కరోనా వైరస్ చూసిన కరోనా విరిడే, ఆ కరోనా వైరస్ సంబంధించినటువంటి ఇంటర్నల్ స్ట్రక్చర్ అనేటటువంటిది కూడా మనకు అక్కడ ఇలస్ట్రేషన్ లోపల మనం పొందుపరిచాం. ఐకోసా హెడ్రల్ అనేటటువంటి తర్వాత ముందుండే టొగావైరిడే అనేటటువంటి దాని లోపల చూస్తున్నాం. దీని లోపల హెలికల్ షేప్ లోపల మనకు కనిపించడం జరుగుతుంది. దీని లోపల కూడా ఈ యొక్క కరోనా వైరస్ లోపల కూడా ఆర్ఎన్ఏ, సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ అనేటటువంటి మనం చూస్తున్నాం. ఇది మన కరోనా వైరస్ గురించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. తర్వాత వైరస్ యొక్క నిర్మాణాన్ని చూద్దాం. స్ట్రక్చర్ ఆఫ్ వైరస్. మనకి ఇక్కడ టొబాకో మొజాయిక్ వైరస్ గురించి డిస్కషన్ చేసినాం. ఈ 3 డైమెన్షనల్ ఫిగర్ కూడా మనకు టెక్స్ట్లో లేదు. ఇది చాలా చక్కటి పటాన్ని ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది, కాబట్టి గమనించండి. పొగాకు మొజాయిక్ వైరస్ అనేటటువంటి సుమారుగా 300 నానోమీటర్స్ పొగాకు మొజాయిక్ వైరస్ అనేటటువంటిది 300 నానోమీటర్స్ పొడవు ఉంటుంది. 18 నానోమీటర్స్ వ్యాసము, 13 × 10⁶ డాల్టన్ మాలిక్యులర్ వెయిట్ అనుభారంతో ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఈ క్యాప్సిడ్ లోపల ఒకే పరిమాణం లోపల ఉండేటటువంటి 2130 ఉప ప్రోటీన్ యొక్క సబ్ యూనిట్స్, ఉప ప్రమాణాలు అనేటటువంటివి ఉంటాయి. వాటిని మనం ఏంటంటే క్యాప్సోమియర్స్ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. ఈ క్యాప్సోమియర్స్ మధ్య లోపల 40 ఆంగ్స్ట్రామ్తో ఉండేటటువంటి 4 నానోమీటర్స్ ఆర్ 40 ఆంగ్స్ట్రామ్స్ అనేటటువంటి బోలుగా ఉండేటటువంటి ప్రదేశం చుట్టూ ఒక స్పైరల్ షేప్ లోపల, సర్పిల క్రమం లోపల అమరి ఉండడం జరుగుతుంది. ప్రతి ప్రోటీన్ యొక్క ఉపప్రమాణం 158 అమైనో ఆమ్లాలను కలిగినటువంటి పాలీపెప్టైడ్ గొలుసుతోటి నిర్మితమై ఉంటుంది. ఒక ప్రోటీన్ సబ్ యూనిట్ లోపల 158 అమైనో యాసిడ్స్ అనేటటువంటి ఉంటాయి. దీస్ 150 అమైనో యాసిడ్స్ దే ఆర్ ఇన్ ద పాలీపెప్టైడ్ చైన్. తర్వాత ఈ ప్రోటీన్ యొక్క క్యాప్సిడ్ వెలుపల భాగాన్ని చూసినట్టయితే
6500 న్యూక్లియోటైడ్స్ అనేటటువంటి కలిగినటువంటి ఒక పోగు లోపల ఉండేటటువంటి సర్పిలాకారంలో ఉండే ఆర్ఎన్ఏ ఉంటుంది. దీని లోపల ఆర్ఎన్ఏ అనేటటువంటిది చూసుకున్నట్టయితే ఆర్ఎన్ఏ సింగిల్ స్టాండర్డ్ ఒక పోగు లోపల ఉంటుంది, స్పైరల్లీ కాయిల్డ్. అండ్ దాని లోపల ఎంత ఉంటాయంటే నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఇస్ ద 6500. ఇక్కడ చూడొచ్చు, మన ఫిగర్ లోపల చూడొచ్చు ఆర్ఎన్ఏ అనేటటువంటి మనకు కేంద్రకాండం ఆర్ఎన్ఏ, తర్వాత దాని చుట్టూ ఉండేటటువంటి ప్రోటీన్ అనేటటువంటిది మనకు ఆ 3D ఫిగర్ లోపల కనిపిస్తూ ఉంది. ఈ వైరస్ల యొక్క నిర్మాణం లోపలనే బ్యాక్టీరియోఫేజ్ అనేటటువంటి దాని గురించి డిస్కస్ చేద్దాం. బ్యాక్టీరియోఫేజ్ అనేటటువంటిది ఏంటంటే మనకు టీ సరిసంఖ్య కలిగినటువంటి T2, T4, T6, T8 అనేటటువంటి ఉన్నాయి. అయితే ఈ బ్యాక్టీరియోఫేజ్ అని దేని అంటాం? బ్యాక్టీరియాను ఆశించేటటువంటి వైరస్ను బ్యాక్టీరియోఫేజ్ అంటాం. ఈ T4 లాంటి బ్యాక్టీరియోఫేజ్ లోపల చూసినట్టే తల, తోక, దేహం అనేటటువంటి 3 భాగాలుగా విభజించి ఉంటుంది. బాడీ, టెయిల్ అండ్ హెడ్ అనేటటువంటి 3 రీజన్స్ ఉన్నాయి. కాలర్ అనేటటువంటిది ఒక కనెక్టింగ్ లింక్, ఒక కలపబడి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. తోక భాగం లోపల ఒక తోక తొడుగు అంటే టెయిల్ షీత్, మన టెయిల్కి టెయిల్ షీత్ ఉంటుంది. బేసల్ ప్లేట్ అంటే ఆధార పలకము, దానికి పిన్స్, మన తదివేద తోక పోచలతో మనకు అతిథేయి యొక్క కణాన్ని అంటిపెట్టుకోవడానికి క్యాంపిటబుల్గా ఉండడానికి మనకు యొక్క ఉపయోగపడడం అనేటటువంటి జరుగుతుంటుంది. వైరల్ డిఎన్ఏ అనేటటువంటిది ఏదైతే ఉందో వైరస్ లోపల ఉండేటటువంటి డిఎన్ఏని అతిథేయి యొక్క కణం లోపలికి, హోస్ట్ యొక్క సెల్ లోపలికి ప్రవేశపెట్టడానికి, ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ తోక యొక్క తొడుగు ఏదైతే ఉందో టేల్ షీత్ అని చెప్పుకున్నాం, ఆ టేల్ షీత్ అనేటటువంటి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక్కడ బ్యాక్టీరియోఫేజ్ యొక్క డయాగ్రామ్ కూడా మనకు క్లియర్గా ఉంది. టెక్స్ట్ బుక్లో కంటే కూడా ఇంకా అద్భుతమైన ఫిగర్ ఉంది, దాన్ని మనము నోట్ చేసుకోండి పిల్లలు మీరందరూ. తర్వాత ఈ బ్యాక్టీరియాల యొక్క వృద్ధి అంటే మన రిప్లికేషన్ ఇన్ ద బ్యాక్టీరియోఫేజెస్. ఈ బ్యాక్టీరియోఫేజ్ అంటే వైరస్ల యొక్క ప్రతికృతిని మనం అంటాం రిప్లికేషన్ ఆఫ్ వైరస్ అనేటటువంటి చెప్పుకుంటాం. దీనికి ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏంటంటే బ్యాక్టీరియోఫేజ్ లోపల, బ్యాక్టీరియోఫేజ్ అంటే ఏంటి? వైరస్ ఏదైతే వైరస్ బ్యాక్టీరియాను ఆశిస్తుందో, ద వైరస్ విచ్ కెన్ ఇన్ఫెక్ట్ ద బ్యాక్టీరియా ఈజ్ నోన్ యాజ్ ఎ బ్యాక్టీరియోఫేజ్. వాటి యొక్క డెవలప్మెంట్ రిప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి చూద్దాం. ఇక్కడ రిప్లికేషన్ అనేటటువంటిది ఇక్కడ మన ఫిగర్ లోపల చూపించాం, లైజోజెనిక్ సైకిల్ అనేది తీసుకున్నాం. 2 రకాల ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ ఉన్నాయి, ప్రత్యామ్నాయ యాంత్రికాలు అనేటటువంటి ఉన్నాయి. ఒకటేమో లైటిక్ సైకిల్, లైటిక్ చక్రము, రెండవది లైసోజెనిక్ చక్రము. లైటిక్ చక్రం అంటే అతిథేయి యొక్క కణము విచ్ఛిన్నము లేదా నిర్జీవం అవ్వడంతో అంతం కావడం జరుగుతుంది. మరి ఈ యొక్క లైటిక్ జీవిత చక్రం, ఇన్ కేస్ ఆఫ్ లైటిక్ సైకిల్ ద హోస్ట్ సెల్ ఇట్ అండర్గో ద డిస్ట్రక్షన్ కావడం ద్వారా పూర్తి కావడం అనేటటువంటి జరుగుతుంది. తర్వాత లైసోజెనిక్ చక్రము, ఈ యొక్క అతిథేయ యొక్క కణాలు సజీవంగానే ఉంటాయి. ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ దిస్ లైసోజెనిక్ సైకిల్ ఆల్సో దట్ హోస్ట్ సెల్స్ ఆర్ ఇన్ ద లైవ్ ఇన్ కండిషన్. మరి ఈ లైటిక్ చక్రాన్ని కనుక మనము చూడబోతూ ఉన్నాం. ఈ లైటిక్ చక్రం అనేటటువంటి యాక్చువల్గా టీ సరిసంఖ్య కలిగినటువంటి బ్యాక్టీరియోఫేజెస్, టీ ఈవెన్ బ్యాక్టీరియోఫేజ్, ఎస్చెరిషియా కోలై అనేటటువంటిది బ్యాక్టీరియాల మీద దాడి చేసి కణాలను విచ్ఛిన్నం చేస్తూ ఉంటాయి. అంటే ఇవేం చేసి కణాలను మొత్తం కూడా మనకు డిస్ట్రక్షన్ చేయడం అనేటటువంటి హోస్ట్ సెల్స్ డిస్ట్రక్షన్ చేస్తుంటాయి. అందుకనే ఏమంటాం వీటిని విరులెంట్ ఫేజెస్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఈ లైటిక్ జీవిత చక్రం లోపల మళ్ళీ సబ్ స్టేజెస్ ఉంటాయి, 5 దశలు అనేటటువంటి ఉంటాయి. అంటిపెట్టుకుండా, అటాచ్మెంట్, ప్రవేశనము, పెనిట్రేషన్, జీవ సంశ్లేషణము, బయోసింథసిస్, పరిపక్వత, మ్యాచురేషన్, విడుదల, మనకు రిలీజ్ అనేటటువంటి చెప్పుకుంటాం. మొట్టమొదట అంటిపెట్టుకొనుట లేదా అధిశోషణం, అబ్జార్ప్షన్, నాట్ అబ్జార్ప్షన్, అడ్జార్ప్షన్, ఇది గుర్తుంచుకోవాలి. ఫాజ్ రేణువులు ఫాజ్ అంటే ఇక్కడ ప్రసార్ ఫాజ్ అంటే బ్యాక్టీరియోఫేజ్ అని అర్థం అన్నమాట. ఈ బ్యాక్టీరియోఫేజ్ యొక్క రేణువులు అనేటటువంటివి బ్యాక్టీరియాని మనకేంది అన్ఫార్చునేట్గా ఢీకరణంతో అంటిపెట్టుకోవడం, ఒక కాకతాళీయంగా అదేమవుతుందంటే వచ్చి వాటిని ఢీకొట్టుకోవడంతో అంటిపెట్టుకోవడము, అధిశోషణ, అడ్జార్ప్షన్ అనేటటువంటి జరుగుతుంది. తర్వాత సెకండ్ స్టేజ్ పెనిట్రేషన్, ప్రవేశం. అంటే బ్యాక్టీరియా ఫేజ్ యొక్క రేణువులు ఏవైతే ఉన్నాయో బ్యాక్టీరియా యొక్క కణకవచం మీద వాటి యొక్క సంపూరక గ్రాహిత స్థానాల వద్ద, అంటే ఆన్ దట్ బ్యాక్టీరియల్ సెల్ వాల్ దే ఆర్ అటాచ్డ్ ఆన్ ద కంఫర్టబుల్ ప్లేసెస్. అంటిపెట్టుకోవడానికి ఏం చేస్తాయంటే తోక పోచలు అనేటటువంటివి, టెయిల్ ఫైబర్స్ ఏవైతే ఉంటాయో
వాటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఆఫ్టర్ ద అబ్జార్ప్షన్ ఇమీడియట్లీ ద పెనిట్రేషన్ టేక్స్ ప్లేస్. అధిశోషణం అనేటటువంటి జరిగిన తర్వాత ఈ ప్రవేశ ప్రక్రియ అనేటటువంటిది జరగడం అనేటటువంటి జరుగుతుంది. ఈ ప్రవేశ ప్రక్రియలో ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా ఫేజ్ ఏదైతే ఉందో దాని యొక్క తోక భాగం అనేటటువంటిది ఇట్ అండర్గో ద కంట్రాక్షన్, సంకోచించుకోవడం వల్ల దాని యొక్క కేంద్ర భాగం నుంచి బ్యాక్టీరియా కణము లోపలికి దాని లోపల ఉండే కోర్ ఏదైతే ఉందో చొచ్చుకొని పోవడం అనేటటువంటిది జరుగుతుంది. దాన్ని మనం ఏమంటాం అంటే ప్రవేశనము అనేటటువంటి పేరుతోటి పిలుచుకోవడం అనేటటువంటి జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క తోక కొన భాగము ప్లాస్మా త్వచాన్ని చేరినసరికి ఆ బ్యాక్టీరియా ఫేజ్ యొక్క డిఎన్ఏ అనేటటువంటిది ఏదైతే ఉందో తల భాగం నుంచి తోక మధ్య భాగం ద్వారా ప్లాస్మా త్వచము, ఆ ప్లాస్మా త్వచం ద్వారా ప్రయాణించుకుంటూ బ్యాక్టీరియా లోపల ఉండేటటువంటి కణం వరకు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఇక మనకు ఏమైపోతుంది, లోపల ఉండేటటువంటి కేంద్రకామ్లం బ్యాక్టీరియా యొక్క కణం లోపలికి వచ్చింది. ఇక బ్యాక్టీరియా ఫేజ్ లోపల కనుక చూస్తే ఏముంది, దాంట్లో కేంద్రకామ్లం లేదు. ఇప్పుడు న్యూక్లిక్ యాసిడ్ ఈజ్ నాట్ దేర్, ఓన్లీ దట్ క్యాప్సిడ్. అంటే మనకు ఏదైతే ఉందో ఆ క్యాప్సిడ్ అనేటటువంటి బుర్రలాగా ఖాళీగా మన కణం యొక్క వెలుపల ఉండిపోతుంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గోస్ట్. దాన్ని గోస్ట్ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. కాబట్టి ఫాజ్ యొక్క రేణువు ఎట్లా ఉంటుంది, ఉపబాహ్య చర్మ సిరంజిలాగా మన ఒక సిరంజిలాగా మనం చేసుకుంటూ డిఎన్ఏ యొక్క దాన్ని ఏం చేస్తుంటే డిఎన్ఏని బ్యాక్టీరియా యొక్క కణం లోపలికి ఇంజెక్ట్ చేయడం ఇటువంటి జరుగుతుంది. ఇంకా తర్వాత ఒకసారి ఈ బ్యాక్టీరియా ఫేజ్ యొక్క డిఎన్ఏ అనేటటువంటిది అతిథేయ బ్యాక్టీరియా కణం లోపల యొక్క కణద్రవ్యంలో చేరిన తర్వాత ఈ అతిథేయ యొక్క కణం యొక్క యాంత్రికాన్ని ఉపయోగించుకొని ఈ ఫాస్ట్ డిఎన్ఏ అనేటటువంటిది అనేకమైనటువంటి నకలు, ట్రూ కాపీస్, వాటికి సంబంధించిన ఎంజైమ్స్, క్యాప్సిడ్స్, మరి ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సింథసైజ్ కావడం, సంశ్లేషణ చెందడం అనేటటువంటి జరుగుతుంటుంది. ఫైనల్ ఈజ్ ద మ్యాచురేషన్. దీన్ని ఏమంటాం, పక్వదశ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. ఈ ప్రక్రియ లోపల ఏం జరుగుతుందంటే బ్యాక్టీరియా ఫేజ్ యొక్క డిఎన్ఏ, క్యాప్సిడ్లు, పూర్తి విరియాన్లు అనేటటువంటి అన్నీ కూడా ఒకదానికోటి అసెంబుల్ లాగా అయిపోతాయి. ఏ భాగానికి ఆ భాగాన్ని అన్నీ కూడా ఫిట్ కావడం అనేటటువంటి జరుగుతుంది. ఈ వైరస్ తోటి సంక్రమణ జరిగేటటువంటి కణంలో ముదిరిపోయినటువంటి వైరస్ కనిపించేంత వరకు మధ్య ఉండేటటువంటి దాన్నే కాల వ్యవధిని గుప్త దశ, లాటెంట్ ఫేజ్ అనేటటువంటి పేరుతోటి పిలుచుకుంటాం. ఈ వైరస్ యొక్క ఈ రిప్లికేషన్ జరిగేటటువంటి దాని లోపల చివరి దశ ఏమవుతుందంటే ఆ చివరి దశ లోపల మనకేమైందంటే ఈ అతిథేయ యొక్క కణం అనేది విచ్ఛిన్నం చెందుతుంది. ఈ డిస్ట్రక్షన్ చెందడం వల్ల, బ్లాస్ట్ కావడం వల్ల ఏమవుతుంది, దాని లోపల అనేటటువంటి వైరస్ యొక్క కణకవచం అనేది కరిగించబడి విచ్ఛిన్నం చెంది బ్యాక్టీరియా కణకవచం పగిలిపోయి వాటి నుంచి కొత్తగా ఉత్పత్తి అయ్యేటటువంటి ఫేజ్ రేణువులు లేదా విరియాన్స్ అనేటటువంటి బ్యాక్టీరియా యొక్క రేణువు విరియాన్, వైరస్ యొక్క రేణువునే విరియాన్ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. అయితే ఇక్కడ మనకు అది పగిలిపోవడానికి, ఆ బ్లాస్ట్ కావడానికి, బరస్ట్ కావడానికి ఏదైతే ఉందో లైసోజైమ్ అనేటటువంటి ఎంజైమ్ ఉపయోగపడుతుంది. ఆ లైసోజైమ్ అనేటటువంటిది కూడా ఏది వైరస్ అనేటటువంటిది స్రవింపజేసుకుంటుంది. అది చేసుకుని దానితో కరిగింపజేసుకోవడం, విచ్ఛిన్నం అనేటటువంటిది ఆ కణకవచం పగిలిపోవడం అనేటటువంటిది జరుగుతుంటుంది. తర్వాత బరస్ట్ సైజ్ అంటే ఒక కణము నుంచి నూతనంగా తయారై సంశ్లేషణం చెంది సింథసైజ్ అయినటువంటి తర్వాత విడుదలయ్యేటటువంటి రిలీజ్ అయ్యేటటువంటి ఫాజ్ రేణువుల యొక్క సంఖ్య ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం, పగిలే పరిమాణము బరస్ట్ సైజ్ అంటాం. ఇది 50 to 200 వరకు ఉండడం అనేటటువంటి జరుగుతుంది. తర్వాత ఇంతవరకు మనము లైసోజెనిక్ చక్రం చదువుకున్నాం, లైటిక్ చక్రం చదువుకున్నాం. ఇప్పుడు లైసోజెనిక్ చక్రం గురించి తెలుసుకోబోతున్నాం. లెట్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఆఫ్ ద లైసోజెనిక్ సైకిల్. లాంబ్డా ఫేజ్ బ్యాక్టీరియోఫేజెస్ లోపల దీనికి ఉదాహరణగా చెప్పుకుంటాం. అవి వృద్ధి చెందేటప్పుడు అతిథేయ యొక్క కణకవచం అనేటటువంటిది టోటల్గా విచ్ఛిన్నం చెందడం అనేటటువంటిది ఉండదు, నాశనం చెందడం అనేటటువంటిది ఉండదు. అక్కడనే పగిలిపోయింది, ఇక్కడ అది ఎటువంటి ప్రాసెస్ అనేటటువంటిది ఉండదు. దీని బదులు ఏమవుతుంది, బ్యాక్టీరియా ఫేజ్ యొక్క డిఎన్ఏ ఏదైతే ఉందో ఇస్చెరీషియా కోలై యొక్క కణం లోపలికి ప్రవేశించిన తర్వాత వలయాకార బ్యాక్టీరియల్ డిఎన్ఏ ఏదైతే ఉందో దాంతో ఇంటిగ్రేట్ అవుతుంది. ఇంటిగ్రేట్ అయ్యి ఒక గుప్త భాగం, ఒక క్రియారహితంగా మనకు ఇనాక్టివ్ స్టేజ్ లోపల రావడం జరుగుతుంది. మరి ఇటువంటి ఫేజ్లను టెంపరేట్ ఫేజ్ అంటాం. మరి ఆ రకంగా కలిసిపోయినటువంటి ఫేజ్ ఏదైతే ఉంటుందో వాటిని మనం ఏమంటాం అంటే
డిఎన్ఏ ఫేస్ డిఎన్ఏని ప్రొపోజ్ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. తర్వాత మొక్కల లోపల వైరస్ వల్ల వచ్చేటటువంటి వ్యాధుల గురించి ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఆ మొక్కల లోపల వచ్చేటటువంటి వైరస్లకు సంబంధించినటువంటి పటాలు ఉన్నాయి. మన టెక్స్ట్లో కూడా లేవు, ఇక్కడ పటాలు మనము తీసుకోవడం అనేటటువంటి జరిగింది. మొట్టమొదటిది ఏంటంటే వైరస్ యొక్క వ్యాధుల యొక్క చిహ్నాల లోపల మొట్టమొదటి నిర్హరితము. నిర్హరితం అంటే ఏక్లోరోసిస్ అంటాం. ఈ యొక్క ఆకు మనకు ఈ పచ్చ తెగులు అనేటటువంటిది మనకు గమనించవచ్చు. తర్వాత మొజాయిక్ తెగులు అనేటటువంటి టొబాకో మొజాయిక్ లోపల వ్యాధి ఉంది, పొగాకు మొజాయిక్ వ్యాధి. వీన్ క్లియరింగ్ ఈనెల యొక్క నిర్హరితం. ఈనెలు ఏవైతే ఉంటాయో ఆ ఈనెలన్నీ కూడా తెల్లగా కనిపిస్తుంటాయి, మిగతా ఆకంతా కూడా పచ్చగా ఉంటుంది. బెండ లోపల ఈనెల నిర్హరితం. వీన్ క్లియరింగ్ ఇన్ బేండి. మాల్ ఫార్మేషన్ కురూపకత, కోకో లోపల ఉబ్బు కాండం, స్వాలోన్ స్టెమ్ ఇన్ కోకో. పుష్పాల యొక్క చీలికలు, ట్యూలిప్ పుష్పాల యొక్క చీలికలు అంటే ట్యూలిప్ అనేటటువంటి పుష్పాలు రకరకాల రంగుల లోపల అందంగా కనిపిస్తాయి, చీలికలు తమ్మెల్లా కనిపించుకుని. దానికి ఆ అందం రావడానికి కూడా ఈ యొక్క ఇది వైరస్ అనేటటువంటిది ట్యూలిప్ లోపల పుష్ప చీలికలు అనేటటువంటిది కూడా ఉంది. మరి విరియాన్ అనేటటువంటి కాన్సెప్ట్ గురించి ఇక్కడ చూద్దాం. విరియాన్ అంటే ఏంది? వైరాడ్ అనేటటువంటిది బాగా మనకు వస్తుండేట. విరియాన్ అంటే తన అతిథేయ కణం వెలుపల పూర్తిగా సంవిధానం చెందినటువంటి వైరస్ని విరియాన్ అంటాం. ఇది అసాధారణంగా ఒక ప్రోటీన్ త్వచం లేనటువంటి 300 నుంచి 400 న్యూక్లియోటైడ్ కలిగినటువంటి ఒక చిన్న కేంద్రకామ్లం యొక్క ముక్కనే వైరాడ్ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. ఈ తర్వాత మానవుల లోపల వచ్చేటటువంటి వైరస్ వ్యాధులు, ద వైరస్ డిసీజెస్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్, లెట్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఇప్పుడు మనందరికీ కూడా తెలుసు రేబిస్, ఎయిడ్స్, ఎబోలా, ఇప్పుడు మనం కొత్తగా చెప్పుకునేటటువంటి ఈ యొక్క కరోనా, ఈ వైరస్ అనేటటువంటి అధిక మరణ రేటును చూపించేటటువంటి వ్యాధులుగా చెప్పుకుంటాం. పోలియో, నియోనాటల్ రూబెల్లా అనేటటువంటి కూడా, పోలియో కూడా వైరస్ వల్ల వచ్చేటటువంటిదే. ఈ దీర్ఘకాలిక నిస్సత్వాన్ని, శరీరం యొక్క వీక్నెస్, బలహీనతను చూపడం అనేటటువంటి జరుగుతుంటుంది. మరి అదేవిధంగా జంతువుల లోపల, మానవుల లోపల ఏప్ స్టీన్ బార్ వైరస్ అనేటటువంటిది, హ్యూమన్ ప్యాపిల్లో వైరస్ అనేటటువంటిది, ఇవి ఇలాంటి వైరస్లు కొన్ని వైరస్లు అనేటటువంటివి క్యాన్సర్ను కలుగజేస్తూ ఉంటాయి. ఈ క్యాన్సర్ కలుగజేసేటటువంటి వైరస్లనే ఆంకో వైరస్ అనేటటువంటి పేరుతో కూడా పిలుచుకుంటాం. మరి దీర్ఘకాలికమైనటువంటి హెపటైటిస్, కామెర్లు, అదేంటి హెపటైటిస్ బి, ఈ హెపటైటిస్ బి అనేటటువంటిది కూడా దీనివల్లనే వస్తుంది. ఇది మనకు వైరస్ వల్లనే రావడం అనేటటువంటి జరుగుతుంది. వైరస్ కాకుండా ప్రియాన్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ప్రియాన్ అంటే ఏంది? వైరస్ లోపల కేంద్రకామ్లం ఉండకుండా ఓన్లీ ఏముంటుంది, అది ప్రోటీన్ అనేటటువంటి కవచం మాత్రమే ఉంటుంది, దాన్ని ప్రియాన్ అంటాం. ఆ ప్రోటీన్ యుతమైనటువంటి సాంక్రమిక రేణువులు ఏవైతే ఉన్నాయో, ఆ ఇన్ఫెక్టియస్ ప్రోటీనియేషియస్ పార్టికల్స్, దే ఆర్ నోన్ యాజ్ ద ప్రియాన్స్. ఇవి జనరల్గా ఈ యొక్క ఆవుల లోపల మ్యాడ్ కౌ డిసీజ్ అంటాం. ఈ మ్యాడ్ కౌ డిసీజ్ ఆవుల లోపల వస్తుంది. ఒకప్పుడు ఇంగ్లాండ్లో బాగా ఉన్నది ఈ వ్యాధి. బొవైన్ స్పాంజిఫామ్ ఎన్సిఫారిటిస్ అనేటటువంటిది ఈ వ్యాధి యొక్క పేరు, శాస్త్రీయనామం. గొర్రెల లోపల స్క్రోపీ వ్యాధి, స్క్రోపీ డిసీజ్ ఇన్ షీప్. మ్యాడ్కో వ్యాధి అనేటటువంటిది ఏదైతే ఉందో అది ప్రియాన్. ఆ ప్రియాన్ ద్వారా, ఎద్దు మాంసం ద్వారా మానవుని యొక్క మానవుని లోపలికి చేరి ఆ మానవుల లోపల క్రెడ్జ్ఫెల్డ్ జాకబ్ అనేటటువంటి డిసీజ్ని కూడా కలిగజేయడం అనేటటువంటి జరుగుతుంది. ఇటువంటి చక్కని అవకాశాన్ని కలిగించినందుకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ గారు అయినటువంటి శ్రీ సయ్యద్ ఉమర్ జలీల్ గారికి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయినటువంటి అబ్దుల్ ఖాలిక్ గారికి, మరి ఈఆర్టీడబ్ల్యూ ప్రొఫెసర్స్ అయినటువంటి అశోక్ గారికి, మరియు తర్వాత యాదగిరి గారికి, వసుంధరాదేవి మేడం గారికి, మరి రిటైర్డ్ ఈఆర్టీడబ్ల్యూ రీడర్ గారు అయినటువంటి ఉపేందర్ రెడ్డి గారికి, మరి బోర్డులో ఉండేటటువంటి జాయింట్ సెక్రటరీ ఎగ్జామినేషన్స్కి ఉండేటటువంటి శ్రీనివాస్ గారికి, మీరందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. ఇట్లు దాసరి రాజశేఖర్, జూనియర్ లెక్చరర్ ఇన్ బాటనీ, గవర్నమెంట్ జూనియర్ కళాశాల, మిర్యాలగూడ.